మనుషుల మానవ మృగాల అంటారా? మీరు ఆ జాతికి సంబంధించిన సంతతి. కాకమ్మ కబుర్లు చెప్పే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతున్నా, గురిగింజకు దాని కింద నలుపు తెలియనట్టు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇదేమన్నా కోర్టులో కాగితాలు ఎత్తుకోబోయే ప్రభుత్వమా అని అడుగుతున్నా. ఇది ఏమన్నా పెద్ద ఆయన రుచికొండను బోడిగుండు చేస్తే చిన్న ఆయన రత్నగిరి కొండని బోడిగుండు చేసిన ప్రభుత్వం అని అడుగుతున్నా. సాకేత్ అనే వ్యక్తి వాళ్ళ కుటుంబ కలహాలతో వాళ్ళ ల్యాండ్ విషయంలో గొడవలు పెట్టుకొని వాళ్ళు చిన్న ఆయన పెదనాయన బిడ్డలు వాళ్ళు కొట్టుకొని దాడి చేసుకుంటే, ఆహా కథ అల్లావు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, హ్యాట్స్ ఆఫ్ మీకు. ఈ మధ్య యూనివర్సిటీలో డిగ్రీ మాత్రమే పొందామనుకున్నాం మేము, కానీ మీరు కథలు అల్లటంలో కూడా డిగ్రీ పొందారని మాకు తెలుసు. ఇక లిక్కర్ మాఫియా దందా మీ కనుసన్నల్లో నడిచిన ప్రభుత్వం మాది అని అడుగుతున్నా. ఇలా చెప్పుకుంటూ పోతే మీరు చేసిన నీచమైన పనులకు మా సోమిరెడ్డి సారే సాక్ష్యం. ఆయన్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో పెట్టారు. పొంగూరు నారాయణ గారిని మాట్లాడే అర్హత మీకు లేదని చెప్తున్నా. పొంగూరు నారాయణని విమర్శిస్తున్నావంటే నీకెంత బుద్ధి లేనితనం అన్నా గోవర్ధన్ రెడ్డి అన్న. అప్పుడు మాట్లాడారు, విన్నాం, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. మా సొంత కార్యకర్తలే వేరే విధంగా ఇబ్బందులు పడి దెబ్బలు తగిలితేనే మా నారాయణ సార్ నేను గొడవల విషయంలో రాను, మిమ్మల్ని కూడా విచారించను అనే వ్యక్తి కావాలంటే మీ వాళ్ళు మా కాన్ఫరెన్స్లో ఉన్నారు, మీకు లీకులు కూడా వస్తాయి, మీరు తెలుసుకోవచ్చు. ఎవరు కొట్టుకోవద్దు, గొడవలొద్దు, కుటుంబాలు ఉన్నాయి, మీరు మంచితనంగా ఉండండి, మనం మంచి పనులు చేద్దాం, అభివృద్ధి ప్రదంలో నెల్లూరు నడిపిద్దాం అనే పొంగూరు నారాయణ గారిని మీరు మాట్లాడుతున్నారంటే మసిపు ఏంటి? మనుషుల మానవ మృగాల అంటారా? మీరు ఆ జాతికి సంబంధించిన సంతతి. ఆడవాళ్ళని లేకుండా 307లను పెట్టారు. ఆడవాళ్ళని కాకుండా ఎంప్లాయీలతోటి ఒక 200 మంది జనం ఉండే మధ్యలో రేప్ కేసు పెట్టించారు. సోమిరెడ్డి గారి మీదకి ఇజ్రాయెల్ను పంపిన ఘనత చరిత్ర ఎవరికయ్యా అంటే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారికి. మీరా మాట్లాడుతుంది? వెనకటికి ఎవరో వంకర్ టింకరకాయలు ఏంటి అన్నారంట. మీరేదో బుద్ధిమంతులు, నీతివంతులు, సత్య హరిశ్చంద్రుల్లాగా ఈరోజు అధికార పార్టీలో ఉండే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి జీ హుజార్ అనలేదని మంత్రి నారాయణ గారు దగ్గరుండి పోలీసులతో సెక్షన్లు పెట్టించారని చెప్తున్నారు. అబ్బా, నాకు బాధేస్తుంది గోవర్ధన్ రెడ్డి అన్న. అందులో బాధితురాలని నేను కూడా ఉన్నానన్నా. ఆయన కుటుంబంలో ఎన్ని కేసులు పెట్టించారన్నా, రాత్రి పగుళ్ళు ఎంత నరకం చూపించారన్నా, మమ్మల్ని ఎంత నరకం చూపించారు గోవర్ధన్ రెడ్డి అన్న. ఇవన్నీ మర్చిపోయి దొంగ కేసులు పెట్టి మహిళని కూడా చూడకుండా 307 పెట్టి, అంటే మీరు చేసిన పనులు మాకు మసిపోసి మారేడుకాయ చేసే విధానానికి మీరు వచ్చారనమాట.